పూర్వమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాల్లో చాలా మంది హృదయం ఎలా ఉంటుంది, పాడైపోయినటువంటి పరిస్థితి, కపటమైనటువంటి మనసు, హృదయం కలిగినటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. అయితే దేవుడు మనతో మన హృదయాన్ని ఎలా ఉండాలని చెప్తా ఉన్నాడు. నిష్కపటమైనటువంటి హృదయం కలిగినటువంటి వారిగా మనల్ని ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తే, మనమైతే కపటమైనటువంటి ఆలోచనలు కలిగి మన హృదయాన్ని పాడు చేసుకొని మన జీవితాలను కూడా పాడు చేసుకున్నటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోయేది ఏంటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. చదవండి. పావురం వలె నిష్కపటమైనటువంటి మనస్సు కలిగి ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. ప్రభు బిడ్డలైనటువంటి మనం నిష్కపటమైనటువంటి మనసు కలిగి ఉండటం నేర్చుకోవాలి. కపటమైనటువంటి మనసు దేవునికి అసహ్యకరమైనది. అనేక మంది హృదయాలు కూడా కపటముతో నిండిపోయినవి. కపటమైనటువంటి మనసు, కపటమైనటువంటి ఆలోచన, కపటమైనటువంటి క్రియలు దేవునికి అసహ్యమని వాక్యం చెబుతుంది. ఇదే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇలా ఉంది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారులను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిష్యులను పోలి వారై నిర్మలమైనటువంటి వాక్యమును చాలమ్మా. ప్రభువు దయాళుడు కనుక మీరు రుచి చూచిన ఎడల సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయయు, సమస్తమైన దూషణ మాటలను బైబిల్లో చెబుతున్నది. అంటే ఏం చెప్తుంది? మన సమస్తంగా మన హృదయం ఎలా ఉంది? కపటమైనటువంటి ఆలోచనలు మనలో ఉండిపోతుంది. దుష్టత్వం అనేటువంటి స్వభావం మన హృదయంలో ఉండిపోతుంది. అందుకని వీటన్నిటిని మన హృదయంలో నుండి దేవుడు మనం ఎప్పుడైతే వీటన్నిటిని మన హృదయంలో నుండి తీసివేస్తాడో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? నిష్కపటమైన మనస్సును గలవారిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి మనం మనుషులమైనటువంటి మనం ఏం చేస్తున్నాం? మన జీవితాన్ని పాడు చేసుకునేటువంటి స్థితిలో ఉంటున్నాం. నిజంగా దేవుడు మనల్ని ఎలాంటి స్థితిలో ఉంచాడు? మంచి హృదయం కలిగిన వారుగానే దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. మన ఆలోచన బట్టి, మన ప్రవర్తన బట్టి మన జీవితాన్ని మనమే పాడు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. అదే ఆదికాండము 8వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, ఆదికాండము 8వ అధ్యాయము 6-7 వచనాలు. ఒక కాకిని బయటకు విడిచిపెట్టాను. నోవాహు ఓడలో నుండి కాకిని బయటకు పంపడానికి అది తిరిగి ఓడలోనికి రాక కుళ్ళిన మృతదేహాలను తినుచు మత్తుదై తన పంపినటువంటి వ్యక్తిని కూడా మర్చిపోయినటువంటి స్థితిలో ఉండిపోయింది. అంటే మనిషి స్వభావం ఎలా ఉంటుంది? కాకిని పోలినటువంటి స్వభావం. అంటే కాకి ఎలాంటిది? కపటమైనటువంటి హృదయం కలిగినటువంటిది. నిష్కపటమైనది ఏం హృదయం అంటే పావురపు హృదయం. అంటే అంతకాలం అంటే జలప్రళయం వస్తుంది కదా, నోవాహు దినంలో జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చినప్పుడు దేవుడే ఆజ్ఞాపించాడు, ఓడలు తయారు చేసుకొని వాటిలోనికి జతేసి అంటే రెండు ఓడలోనికి ప్రవేశించడానికి దేవుడే అనుమతించాడు. సంవత్సరం కాలం అది మంచిగా సురక్షితంగా నోవాహు ఆధీనంలోనే ఉండి చక్కగా తింటూ ఉంది. అయితే ఆ వర్షం అంతా ఆగిపోయినప్పుడు నోవాహు గారు ఏం చేశారు? ఆ ఓడలో నుండి ఆ కాకిని బయటకు పంపించారు.
పంపించే నీళ్లు తగ్గినాయా లేవా అని చూడటానికి ఆ ఓడలో నుండి కాకిని బయటకు పంపిస్తారు. వెళ్ళిపోయి ఏం చేస్తుంది, అంతకాలం సురక్షితంగా చూసినటువంటి వ్యక్తిని మర్చిపోయి వెళ్ళి అక్కడున్న శవాలు అవన్నీ తినతో మొదలుపెట్టి వాటన్నిటిని తిని ఏం చేస్తా ఉంది, మొదలు అసలు పంపిన విషయమే మర్చిపోయి తన ఇష్టానుసారంగా బ్రతకటం నేర్చుకుంది. అయితే సంవత్సర కాలం జీవించినా కూడా మర్చిపోయింది. అలాగే చాలా మంది కూడా దేవుని సన్నిధికి సంవత్సరాలు వస్తాం. దేవుని సన్నిధికి సంవత్సరాలు వచ్చి మన జీవితం పాపం నుండి విడిచిపెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వారిగా ఉండలేకపోతున్నాం. ఎందుకని అంటే మనలో పాపం అలాగే ఉంటుంది, మనలో ద్వేషం అలాగే ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి ఎలా వస్తాం, మనం యథార్థవంతుల్లాగా నీతిమంతుల్లాగా దేవునికి ఇష్టలుగా ఉన్నట్లుగా నటించేటువంటి వ్యక్తులుగా ఉంటున్నాం. కానీ మనం పై రూపాన్ని అయితే మార్చుకుంటున్నాం. అంటే కాకి స్వభావం కలిగి కూడా పావురపు రంగు వేసుకున్నట్లుగా మనం మన జీవితాన్ని ఉంచుకుంటున్నాం. అంటే మన బ్రతుకు ఉంచుకుంటున్నాం. బయట చూస్తే అంటే వీడు చాలా యథార్థవంతులుగా ఉంటున్నాడు, వీడు చాలా నీతిమంతులుగా ఉంటున్నారు అని అనుకుంటున్నారు. కానీ మన లోపల స్వభావం ఏముంది, కపటమైనటువంటి మనస్తత్వం, కపటమైనటువంటి ఆలోచనలు కలిగి మన జీవితాన్ని మనమే పాడు చేసుకొని దేవుని సన్నిధిని విడిచిపెట్టేవారుగా మనం ఉంటున్నాం. అయితే పావురానికి కలిగినటువంటిది ఏంటి అంటే పరిశుద్ధాత్మకి గుర్తు. పావురం అంటే ఏం గుర్తు, పరిశుద్ధాత్మ గుర్తు. ఎందుకు అలా అంటున్నామంటే మత్తయి సువార్త 3:16 ఉంది. మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, పావురం వలె పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చెను. పావురము అపవిత్రమైన వాటి మీద వాళ్ళనే వలదు. అందుకని దేవుడు పరిశుద్ధాత్మకి గుర్తుగా పావురాన్ని ఏర్పాటు చేశారు. అది ఆదికాండం 8:8-9 చూస్తే మనకు ఒక వాక్యం గుర్తొస్తుంది. చదవండి అమ్మా. అంటే వెళ్ళి అదేం చేస్తుంది, మరలా నల్ల పావురాన్ని ఒక దాన్ని బయటికి పంపిస్తే, మళ్ళీ చదవాలి ఒకసారి. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేవో చూచుటకు అతడు నల్ల పావురాన్ని ఒకదాన్ని బయటికి పంపించరు. అంటే నీళ్లు అప్పుడు దాకా ఉన్నటువంటి నీళ్లు తగ్గినవో లేవో పంపిస్తే అదేం చేసింది, బయటకు వెళ్ళి మరలా తిరిగి వచ్చింది. అంటే తన పంపిన వారికి ఎలా ఉంది, నమ్మకముగా అది ఉంది. సామాన్యంగా ప్రతి పక్షిలో కూడా చేదు సంచి అనేది ఒకటి ఉంటుంది. అంటే మనిషిలో చేపలో చూసిన ఒక చేదు అనేది ఉంటుందా? చేపలో కూడా చిన్న చేదు ఉంటుంది, పక్షిలో చూస్తే చిన్న చేదు ఉంటుంది. కానీ పావురంలో మాత్రం చేదు అనేది ఉండదంట. ఎందుకని ఉండదంటే అది ఏది తిన్నా కూడా, అంటే తినే విషయంలో అది చాలా జాగ్రత్తగా తింటదంట. అందుకని దానిలో చేదు అనేదే ఉండదు. మనిషి చేదుగా ఉండడా? మనిషి స్వభావమే చేదైనటువంటి స్వభావం కలిగినటువంటి వారిగా ఉంటున్నాం. విశ్వాసులైనటువంటి మనము ఎటువంటి చేదు లేకుండా ఉండాలి. నిజంగా మనలో అలా ఉంటున్నామా? ఉండట్లేదు. ఎందుకని మన హృదయం అంతా ద్వేషంతో కపటంతో నిండిపోయింది. మన జీవితమే చేదైనటువంటి పరిస్థితిలో ఉండిపోతుంది. అదే ఎఫెసీ పత్రిక 4:31 ఉంది. ఫిలిప్పీ పత్రిక 12:15-16 చూస్తే చేదైన వేరు ఏదైనా ఉన్నదేమో జాగ్రత్తగా ఉండి చూసుకోండి. చేదైన అనుభవం మనలో ఏమున్నదో, చేదైనది మనలో ఏది ఉందో దాన్ని జాగ్రత్తగా చూసుకొని దాన్ని తీసివేయమని దేవుడు చెప్తున్నాడు. మనలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం
ఇంతకాలం ఎలాగున్నా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నాం, ఇంతకాలం దేవుని పాదాలు పట్టుకొని ఉంటున్నాం అని అనుకుంటున్నాం, కానీ మన జీవితంలో ఇంకా చేదైన వేరు లోపల హృదయంలో ఉండనే ఉంది. మనం చేసే భక్తి జీవితం ఎలా ఉండాలి? దేవునికి నిష్కపటముగా ఉండాలి. మన హృదయంలో ఏ కపటమైన ఆలోచనలు లేకుండా, దేవుడు నిజమే, నేను ఎప్పుడో మరణానికి వెళ్ళవలసినటువంటి నన్ను దేవుడు తన ఉచితమైన కృపలో దేవుడు నన్ను కాపాడి సజీవురాలుగా ఉంచి దేవుడు నన్ను రక్షించాడు. కాబట్టి నా బ్రతుకు దినాలన్నీ కూడా నేను దేవునికి నమ్మకం కలిగి ఉండాలి. నాలో ఏ అపవిత్రమైనటువంటి ఆలోచనలు కానీ, అపవిత్రమైన తలంపులు కానీ ఏది నాలో ఉన్నదో వాటన్నిటినీ నేను తీసివేసి దేవునికి నమ్మకంగా ఉండాలని ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా దాన్ని సఫలపరుస్తాడు. అందుకని మనం ఏం చేయాలి? చేదైంది ఇంకా నాలో ఏముంది ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే మనలో ఉన్న చేదు అనుభవాన్ని తీసేస్తాడు. మనల్ని దేవుడు ఎలా చేస్తా ఉన్నాడు? యథార్థవంతులుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ఈ పావురం శరీరాన్ని చూస్తే, పావురాన్ని ఎందుకు చెప్తున్నానంటే దాని శరీరాన్ని చూస్తే ఒక ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది. ఎందుకు అంటే అది ఎప్పుడు చూడు నిగలాడుతా కనిపిస్తుంది, అవునా కదా? పావురంలో ఏ మురికి మనకు కనిపించదు. ఎందుకని కనిపించదు అని అంటే అది ఎప్పుడు దాని శరీరం నుండి నూనె ఉత్పత్తి అవుతూ ఉంటుందంట. ఎప్పుడైతే నూనె ఉత్పత్తి అవుతుందో ఆ ఈకలు అవన్నీ నిగలాడుతూ తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. అంటే దానిలో ఉన్న మలినం ఏది కనిపించకుండా దానిని అది శుద్ధి చేసుకుంటూ ఉంటుంది. మనం కూడా నూనెకు గుర్తుగా ఉన్నాం. అంటే పరిశుద్ధాత్మను కలిగినటువంటి వారిగా మన దోషాన్ని, పాపాన్ని యేసుక్రీస్తు రక్తంలో కడుక్కుంటూ మన హృదయాన్ని కూడా కాపాడుకుంటూ ఉండాలి. మనం నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కూడా ఒక వెలుగును నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ఎప్పుడు పావురం ఎలాగ తనలో నూనెను ఉత్పత్తి చేసుకుంటూ తనను తను శుద్ధి చేసుకుంటుందో, మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన పాపాలను కూడా దేవుని పాదాల దగ్గర ఒప్పుకుంటూ క్రీస్తు రక్తంలో పడుకొని మనల్ని మనం నూతనముగా దేవుని సన్నిధిలో వెలుగుకరంగా మనల్ని మార్చుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. పావురము నమ్మకమైనటువంటిది. పావురం నమ్మకమైనది. ఎందుకు అని అంటే పూర్వకాలంలో వార్తలు అంటే లెటర్స్ పంపించడానికి దేని వాడతారు? అంతకుముందు ఇప్పుడైతే ఫోన్లు ఉన్నాయి, టెలిగ్రామ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. క్రితంలో అయితే ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. పావురాన్నే ఒక ఉత్తరం రాసి దానికి కాలు కట్టి పలానా చోటుకి వెళ్ళమని పంపిస్తారు. అది వెళ్ళి ఇవ్వమన్న వ్యక్తికి లెటర్ ఇచ్చి మరలా తిరిగి నమ్మకంగా తిరిగి వస్తుంది. అంటే నమ్మకమైనటువంటి వ్యక్తుల్ని దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. దేవుడు తన ప్రేమను చాటించడానికి కూడా నమ్మకమైన వ్యక్తుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం నమ్మకం కలిగి దేవుని పాదాల దగ్గర మనం ఉండాలి. అయితే పావురం ఎక్కడ జీవిస్తుంది అంటే, పావురం ఎక్కడ జీవిస్తుంది? పావురం ఎక్కడ పడితే అక్కడ జీవిస్తుందా? అది చిన్న పక్షి, బలహీనమైన పక్షి. అయితే అది ఏం చేస్తూ ఉందంటే బండ సందులలో జీవిస్తూ ఉన్నది. అంటే పావురం బలహీనమైనప్పటికీ అది బండ సందులో తనను తాను కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉంటుంది. అంటే ఈ పాప లోకంలో ఉన్నటువంటి మనం కూడా మనం క్రీస్తు అయినటువంటి బండచాటు నుండి మనల్ని మనం ప్రతినిత్యం కాపాడుకుంటూ మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని కూడా ఎలా ఉంటాడు? దేవుడు మనకు కూడా కాపుదల అనేటువంటిది ఇస్తూ ఉంటాడు. అందుకని మనం బలహీనమే అయితే యేసుక్రీస్తుని ఆశ్రయించినట్లయితే ఆయన రక్తంలో క్రీస్తుని ఆశ్రయించడం మనం నేర్చుకోవాలి. పావురము మూలుగుతూ ఉంటుంది, ఎప్పుడు మూలుగుతానే ఉంటుంది. ఎందుకని? దాని జతపక్షి ఎక్కడికైనా వెళ్ళిపోతే అదేం చేస్తుంది? మూలుగుతూ ఉంటుంది. అంతేకాని ఇంకో పక్షితో అది కలవదు. అది ఎప్పుడైతే నా దగ్గరకు వస్తుందో అప్పుడే అది సంతోషంగా ఉంటుంది. మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం కూడా యేసు నిబంధన చేసుకున్నాం కనుక మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో మూలుగుతూ ప్రార్థన చేయాలి.
ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మన కోసం, మన కుటుంబాల కోసం, సంఘం కోసం. అది ఎలాగైనా మూలుగుతూ తన తోటి పక్షి కోసం ఎలాగ అంగలారుస్తుందో మనం కూడా ఏం చేయాలి? మన కుటుంబాలు పతనం అయిపోతున్నాయి. మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం. మన సామెత చెప్తా ఉన్నాడు, ఒక భార్యాభర్తలు ఉన్నారు హాస్పిటల్లో, వాళ్ళని చూస్తేనే నాకు చాలా హృదయం కరిగిపోతుంది అన్నాడు. ఎందుకు? చూసే దిక్కులేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటున్నాడు. ఎందుకని అంటే ఆయన చూస్తే బాధ కలుగుతుంది. అంటే ఒక మనిషి పొద్దు లేనటువంటి పరిస్థితిలో ఈ దినాలకు మనం వచ్చాం. అందుకని మనం ఏం చేయాలి? మనుషులు ఆశ్రయిస్తే వాళ్ళందరూ వ్యర్థమే. అయితే మనము క్రీస్తుని ఆశ్రయిద్దాం. క్రీస్తు చాటును మనం ఉంటే దేవుడు మనల్ని మంచి ఉన్నత స్థాయిలో పెట్టడానికి దేవుడు ఆశపడుతున్నాడు. అలా నా పావురంలో మనం ఎన్ని మంచి గుణాలు మనం నేర్చుకున్నాం. పావురంలో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి అంటే, పావురము దేవునిని అంగీకరించింది, అంటే దేవుని మాటకు లోబడింది. రిఫరెన్స్ చెప్తాను. లేవి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఉంది. పావురము ఎప్పుడు దుఃఖిస్తూ ఉంటుంది. దేనికోసం? దేవుని సన్నిధిలో మూలుగుతూ ఉంటుంది. అది యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనంలో ఉంది. మూలుగునది కనిపెడుతూ ఉంటుంది. మూలుగుతా కూడా కనిపెడుతూ ఉంటుంది. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనంలో ఉంది. పవిత్ర ఆత్మకి గుర్తు మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. సమాధానానికి గుర్తు అది ఆదికాండము 8వ అధ్యాయము 11వ వచనంలో ఉంది. అంటే పావురంలో ఎలాంటి స్వభావాలు మనకు కనిపిస్తున్నాయి అంటే 6 స్వభావాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. దేవుని అంగీకరించే విషయంలో, అంటే దేవుని మాటకు లోబడే విషయంలో అది ఎప్పుడు నమ్మకంగానే ఉంది. తన యజమానుడు ఎప్పుడైతే ఆ ఓడలో నుండి వెళ్ళి ఆ నీళ్ళన్నీ వెలిగిరియా లేవా అని చూడమని చెప్పినప్పుడు అది వెళ్ళి నమ్మకంగా చూసి మరలా తిరిగి వచ్చి తనకి ఉత్తరాన్ని అందచేసింది, తన పరిస్థితిని చెప్పింది. మూలుగుతూ దుఃఖిస్తూ ఉంది. అంటే తన జ్యోత పక్షి లేనప్పుడు ఎప్పుడు దేవుని సన్నిధిలో మూలుగుతూ ప్రార్థన చేస్తే మనం కూడా దేవునికి ఇష్టంగా బ్రతుకుతాము. అదే నిష్కపటమైన హృదయం కలిగింది. తనలో ఎలాంటి చేదనేది లేనే లేదు. నిష్కపటమైన హృదయం కలిగినటువంటి స్వభావం పావురానికి ఉంది. మనలో ఉన్నటువంటి చేదైన అనుభవాలను తీసి మనం కూడా నిష్కపటమైనటువంటి హృదయాలు కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే పరిశుద్ధాత్మకి గుర్తు. ఎప్పుడైతే దేవుడు బాప్తిసాన్ని తీసుకున్నాడో యేసు ప్రభు, పరిశుద్ధాత్మ పావురం వలె పరిశుద్ధాత్మ అతని మీదకి దిగి వచ్చెను అని బైబిల్లో రాసి ఉంది. అంటే పరిశుద్ధాత్మకి గుర్తు పావురమైనది. సమాధానానికి గుర్తు అంటే ఉత్తరాలు, సమాచారాలన్నింటినీ సమాధానంగా అది అందజేస్తుంది. ఈ క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మనలో కూడా ఇలాంటి మార్పులు కలిగి ఉండాలి. దేవుని అంగీకరించినటువంటి మనం కూడా మనలో ఉన్నటువంటి లోటుపాటులు సరిచేసుకోవాలి. మనలో ఉన్న ప్రతి అవిధేయతను సరిచేసుకొని ఈ పావురం ఎలాగనా తనలో ఏది చేదనేది లేకుండా బ్రతికిందో, ఈ పాప లోకంలో జీవిస్తున్నటువంటి మనం కూడా దేవుని దగ్గర ఆయన రక్తంలో కడగబడినటువంటి మనలో ఏది చేదైనది లేకుండా పవిత్రంగా మన హృదయాన్ని దేవునికి అంగీకరించుకొని దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని కూడా సమాధానపరులుగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? పావురం వలె జీవించాలి. నిష్కపటమైన మనసు కలిగి ఆయన రాకడ కొరకు కనిపెడుతూ సమాధానమును పరిశుద్ధాత్మను జీవించి అట్టి కృప ఎవరికి ఉండాలి? మనందరికి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఒకటే తీర్మానం చేసుకోవాలి. ఇంతకాలం మన జీవితం ఎలా ఉందో, ఇంతకాలం మన భక్తి జీవితం ఎలా ఉందో, ఎలా నడిచేమో, మనలో ఏ అవిధేయత ఉన్నదో, ఏ బుద్ధిహీనత ఉన్నదో వాటన్నిటిని మనం దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని మన హృదయాన్ని సరిచేసుకొని దేవుడికి ఇష్టంగా బ్రతికితే ఈ రాకడ దినాల్లో దేవుడు మనల్ని ఎలా ఉంచాలనుకుంటున్నాడు? ఒక ఉన్నతమైన స్థాయిలో, ఆ అత్యున్నతమైన సింహాసనం మీద నన్ను కూడా ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమున నీ కొందన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నిజంగా మీరు నాతో మాట్లాడి ఉన్నారు. మాతో
చెల్లించుకుంటున్నా. నిజంగా మా హృదయాలు పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. మాలో కపటపు ఆలోచనలు ప్రభా, అయ్యా మా హృదయం అంతా కపటంతో నిండిపోయినటువంటి పరిస్థితిలో ఉంటున్నా. దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నిజంగా ఈ సన్నిధిలో ప్రభా, అయ్యా నిష్కపటమైన హృదయం కలిగిన దానిగా మేము ఉండటానికి మీరు సహాయం దయచేయండి. ఎన్నో సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం కానీ ప్రభా, మా జీవితాలు మార్చుకోవటం లేదు, మా బ్రతుకులు మార్చుకోవటం లేదు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో తీర్మానం చేస్తూ ఉన్నాం ప్రభా. ఇంతకాలం మేము ఎలాగో బ్రతికినాము ప్రభా, మా జీవితాలు మార్చుకునే కృపను మీరు దయచేయండి. నిష్కపటమైన హృదయాన్ని మీరు మాకు దయచేయండి. పండైన క్రీస్తు చాటున ప్రభా మమ్మల్ని మేము ప్రభా మరుగుపరుచుకొని లోకంలో యథార్థవంతులుగాను నీతి పరులుగాను జీవించే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. సహాయం దయచేయండి. రక్షకానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ప్రత్యేకించి ఇదను తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మరి ప్రతి అవసరం మీరు తీర్చమని అడుగుతూ ఉన్నారు ప్రభా. యంత్ర శబ్దం ద్వారా ఎంతమంది బిడ్డల వాక్యాలు వింటూ ఉన్నారో ప్రభా, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి వారు కూడా నీ సన్నిధికి రావడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ కృపలో జ్ఞాపకం చేసుకోండి. రక్షకానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఇంతవరకు మా మధ్యలో ఉండి మాతో మాట్లాడినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు ఘననామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మరల అపరాధం చేసిన వారు క్షమించినట్లు మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధన లేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. వచ్చిన మీ అందరూ వందనాలు.